ఏది అధ్యక్ష? అన్నదాత సుఖీభావ ఇచ్చాం అధ్యక్ష. మీరు 14,000 ఇస్తే మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు. ఆ రోజు ఇచ్చింది 7,000 రూపాయలే. ఆఖరికి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 24 గంటల్లో షేమ్ మీరు పడాలా, సిగ్గు మీరు పడాలా. రైతన్నకి డబ్బులు ఎగ్గొట్టినా మీరు సిగ్గుపడాలా. మేం కాదు షేమ్ అవ్వాల్సింది, మేం కాదు. రైతుకి ధాన్యం కొని 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా. మేము 24 గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. 24 గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది అధ్యక్ష. బాపట్లలో 50,000 టన్నులు కొంటే మా మంత్రి గారు దాదాపు 1,00,000 టన్నులు కొన్నారు. జిల్లా వైజ్ వర్తిస్తాం మేము. మంత్రి గారు కొంచెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు మంత్రులు, మీరు ప్రభుత్వం ఉన్నారు. నేను చెప్పిన మాట అవాస్తవమైతే, సత్యదూరమైతే సభాసాక్షిగా నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నప్పుడు తల్లికి అకౌంట్కి వేస్తాము. మీ దృష్టికి ఏదైనా 6,000 7,000 వస్తే 6,000 7,000 పడిందంటే ఆ లిస్ట్ మాకు ఇవ్వండి తప్పకుండా. కూర్చోండి సమంత, కూర్చోండి సార్. మంత్రి గారు కూర్చోండి, అందరూ కూర్చోండి. మాట్లాడతారు, కూర్చోండి. ఎల్వైపీ గారు అయిపోయిన తర్వాత మాట్లాడు. దయచేసి లేదు, కూర్చోండి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమందికి ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి. అంతేగాని స్కీమ్ తప్పుపడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను. అధ్యక్ష పెద్దల సభ, గౌరవమైన సభ. మాకు భగవంతుడు వినండి కూర్చోండి. నాకు మెంబర్స్ కూర్చోండి. మా పక్షానికి మెంబర్స్ కూర్చోవాలి. గౌరవించిన సభ ఎల్ఓపి గారు, మీరు మెంబర్స్ కూర్చోమని. కాబట్టి కూర్చోండి. కాబట్టి ఆ అధికారంతోనే, ఆ ఇచ్చిన ఆ ప్రివిలేజ్తోనే ఈ సభలో నేను మాట్లాడతాను. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను, నేను సభను తప్పుతో పట్టించట్టు పని కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి ఇతరుదయ్యి ఎప్పటి చెప్తానని మాట చెప్పాను. దయచేసి గుర్తుంచుకోండి. ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారు, అధ్యక్ష ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారికి ఒప్పులేతారుగా మాట్లాడుతుంది. దయచేసి అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే, మాకు తెలుసండి, నేను 15 సంవత్సరాలు మంత్రిగా చదివి ఇక్కడ మాట్లాడా. మీరు మాకు నీతులు చెప్పక్కలే, మాకు తెలుసు. సభా సాంప్రదాయం మాకు తెలుసు. మేము సభా సాంప్రదాయం ప్రకారం మాట్లాడతాం. దయచేసి అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పింది ఏంటంటే, మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను చెప్పింది ఏంటంటే, సబ్జెక్ట్ క్వశ్చన్ నెంబరు పర్సంటేజ్ ఇది మొత్తం ఇచ్చిన, మీరు ఇచ్చిన 60 లక్షలు ఎంత నెంబర్ చెప్పారు కదా, దాంట్లో సుమారు 15%, నాట్ 15 మంది 15,000
15,000 కాదు, 15% అని సుమారు సబ్మిట్ కృష్ణ అంకి మీరు 18 సుమారు 18 సబ్మిట్ కరెక్షన్ అంకి మీరు మీ నియోజకవర్గంలో కానీ మీ కలెక్టర్ కానీ లేకపోతే మీ అధికారులు కానీ పిలిచి అడగండి. 7,000 8,000 మాత్రం ఇచ్చారు, ఇంకా 8,000 ఇవ్వాలి. ఇది వాస్తవం, ఇది రికార్డు. దయచేసి కాకపోతే చెక్ చేయండి, పిలిపించండి అధికారులు అడగండి అని చెప్పండి. అంతేగాని చెప్పండి అధికారులు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష అయిపోయింది. ఓకే అధ్యక్ష మంత్రి గారు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి 100లో 15% కనుక 7,000 8,000 పడి ఉంటే 18% అన్నారు, మళ్ళీ 15%కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్ జిల్లా వైజ్ ఇస్తే ఎస్ నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. ఇంకోటి 2 అధ్యక్ష 2 తప్పుదో పట్టిస్తారని చెప్పారు అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటాడు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా మేము ఛాలెంజ్ అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇఫ్ యూ రెడీ టు టేక్, నేను సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను, సిద్ధంగా ఉన్నా. వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష. మీరు కేవలం ఒక్క రైతు కూడా 20,000 అయినదన్నారు. ఎస్, రండి చెక్ చేద్దాం. మీరు రికార్డ్ చెక్ చేయండి, తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా చెక్ చేపిస్తా ఎన్ని లక్షల మందికి ఇప్పించింది అధ్యక్ష. చూద్దాం. దయచేసి రైతుల గురించి మాట్లాడుతుంది కానీ అధ్యక్ష. నేను పెద్దల సభ ఎల్ఓపి గారు ఏదైతే చెప్పారో తప్పకుండా ఈ సభ గౌరవాన్ని కాపాడు అధ్యక్ష. కానీ మైక్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లుతూ గౌరవ సభ్య గవర్నర్ గారి ప్రసంగాన్ని పూర్తిగా సభని ప్రజల్ని తప్పుదో పట్టించకూడదు అంటున్నాను నేను. తప్పుదో పట్టించకూడదు. ఎస్, మేము ముందు మాట్లాడింది ప్రభుత్వం గవర్నర్ గారు చెప్పిన వాటిని సమర్థిస్తూ మాట్లాడాం. మీరు చేసేదేంటి? ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎస్, తప్ప మీరు చెప్పేది. గవర్నర్ గారు చెప్పింది అక్షరాల కరెక్ట్. ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ చెప్తా నేను చెప్తా నాది